స్వార్థపరుడు. అనగనగా ఇచ్చాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వార్థపరుడైన ఒక వ్యాపారి ఉంటున్నాడు. ఆ వ్యాపారి తన లాభాల కోసం తన దగ్గర పనిచేసే వాళ్ల నుండి ఎక్కువగా శ్రమను దోచుకుంటాడు. అలా కష్టపడి పనిచేసిన వారికి సరైన కూలీ డబ్బులు ఇచ్చేవాడు కాదు. అయితే అతన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేకపోవడంతో అందరూ చాలని డబ్బులతో సర్దుకునేవారు. అలా వ్యాపారి దగ్గర పనిచేసే కూలీలలో కోటయ్య మరియు వీరన్న అని ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. అరే వీరప్ప, నువ్వు ఏమైనా ఒక 1000 సర్దగలవా? రేపు నా బిడ్డ ఏవో పుస్తకాలు కొనాలంట, దానికోసం డబ్బులు అడుగుతున్నాను. నువ్వు అంత వివరంగా చెప్పాలా కోటయ్య? అదేం పర్లేదు, నేను డబ్బులు ఇస్తానులే. అసలు చెప్పాలంటే నా జీతం డబ్బులు ఇంకా మన యజమాని దగ్గరే ఉన్నాయి. కనీసం ఒక మాట అడుగుదామంటే సరిగ్గా సమాధానం కూడా చెప్పడు. నీకు ఆయన గురించి తెలిసిందే కదా, అతని పని అయ్యే వరకు మనతో మంచిగానే ఉంటాడు. తీరా పని అయ్యాక నువ్వు ఎవరో ఆయన ఎవరో అన్నట్టు ఉంటాడు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ధాన్యం బస్తాల గోడౌన్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ధాన్యం బస్తాలను లోడెక్కిస్తూ ఉంటారు. మరోవైపు భిక్షపతి తన ఇంట్లో పూజ ముగించుకుని బీరువాలో తాను దాచుకున్న డబ్బులను లెక్క పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో భిక్షపతి భార్య అయిన సులోచన అక్కడికొచ్చి తన భర్త చేసే పనిని చూస్తుంది. ఏంటండి ఈ విడ్డూరం? ప్రతిరోజు ఆ డబ్బులు లెక్క పెడితే రెట్టింపు అవుతాయా ఏంటి? అయ్యో మొద్దు, ఇదంతా నా కష్టార్జితమే. నేను రోజుకి ఒక్కసారైనా డబ్బులు లెక్క పెట్టుకోపోతే నాకు పూట గడవదు సులోచన. మీరు ఇలాగే అంటూ ఉండండి. నిన్నేమో ఆ కోటయ్య వచ్చి కూలీ డబ్బులు అడిగి వెళ్ళాడు. అదేదో అతనికి డబ్బులు ఇచ్చేయచ్చు కదా. నీకు ఈ వ్యాపారంలో కిడుకులు తెలియడం లేదు సులోచన. మనం కాని చేసిన పనికి డబ్బులు ఇచ్చేస్తే మన మీద భయం గౌరవం ఉండవు. అదే గాని ఆ డబ్బులు మన దగ్గర ఉంటే ఉంగని దన్నాలు పెడుతూ మనం చెప్పిన పనులన్నీ చేస్తాడు. మీరు ఎప్పటికీ నాకు అర్థం కారండి. కానీ జీవితంలో ఇలా స్వార్థంగా ఉండడం మంచిది కాదు. సులోచన మాటలను భిక్షపతి ఏమాత్రం పట్టించుకోడు. ఈ విధంగా భిక్షపతి తన స్వార్థం చూసుకుంటూ తన ఎదుగుదలకు కారణమైన వారిని సరిగ్గా చూసుకోడు. ఒకరోజు భిక్షపతి వద్దకు పక్క గ్రామానికి చెందిన ఒక షావుకారు వస్తాడు. ఆ సమయంలో కోటయ్య వారిద్దరి కోసం కొబ్బరి బొండాలు కొట్టించి తీసుకొస్తాడు. చూడండి భిక్షపతి గారు, రేపు ఉదయం కల్లా నాకు 100 బస్తాలు లోడ్ కావాలండి. అలానే లోడ్ ఎక్కించిన తరువాత మా చుట్టుపక్కల ఉండే కిరాణా దుకాణాలకు వాటిని సరఫరా చేయాలి. అది మీ వల్ల అవుతుందో లేదో అని అడుగుదామని వచ్చాను. అదేం పెద్ద విషయం కాదులే షావుకారు, నా దగ్గర ఉన్న కూలీలతో ఆ పని మొత్తం పూర్తి చేయించేస్తాను. మీరు ఆ విషయంలో ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం భిక్షపతి గారు. మరి ఆ కూలీ పని రేటు గురించి వారితో మాట్లాడుకోమంటారా? వద్దు, ఆ విషయాలు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. మీరు మనిషికి ఒక 1500 రూపాయలు ఇవ్వండి, నేను మా వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను. భిక్షపతి చెప్పిన దానికి షావుకారు సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత భిక్షపతి కోటయ్యను పిలిచి రేపు చెయ్యాల్సిన పని గురించి చెబుతాడు. అలానే వారి కూలీ డబ్బులు 500 రూపాయలని అబద్ధం చెప్తాడు. అప్పుడు కోటయ్య మాట్లాడుతూ, అయ్యో, మన కష్టానికి ఆ డబ్బులు చాలా తక్కువండి. మీరైనా ఒక మాట చెప్పి ఉండాల్సింది. నేను కూడా మాట్లాడి చూశానురా, కానీ దానికి మించి ఇవ్వలేనంటున్నాడు. ఇప్పుడు మనకి ఏదో రకంగా డబ్బులు రావడం ముఖ్యం కాదు. మీరు చెప్పింది నిజమే అండి, కాకపోతే మన వాళ్ళు ఏమంటారో అని ఆలోచిస్తున్నాను. కావాలంటే ఒక 100 రూపాయలు నేనే వేసిస్తాను. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడి ఆ పని ఏదో పూర్తి చేయించుకోటయ్యా. నీకు తెలుసు కదా, ఇందులో నాకు మిగిలేది ఏం ఉండదు. భిక్షపతి మాటలను కోటయ్య నమ్ముతాడు. దాంతో తాను చెప్పిన దానికి ఒప్పుకుని కోటయ్య తన వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత రాత్రంతా కష్టపడి భిక్షపతి అప్పగించిన పని చేస్తారు. మరుసటి రోజు షావుకారు వద్దకు లోడు తీసుకెళ్లి అక్కడ చుట్టుపక్కల ఉండే దుకాణాలకు రవాణా చేస్తారు. అలా మధ్యాహ్న సమయం వరకు పనిచేసి తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఏవండి, ఇలా వేళకాని వేళలో భోజనం చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? మరి మనలాగా కూలి పనులు చేసుకునే వాళ్ళు వేళకు భోజనం చేయాలంటే ఎలా కుదురుతుంది లక్ష్మి? ఇది మాకు అలవాటైపోయిందిలే. కనీసం మీ యజమానినైనా అడిగుండాల్సింది. ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు భోజనం పెడితే పెట్టు, లేదంటే లేదు. అయ్యో ఆగండి, నేనేదో ఊరికే అడిగాను. ఆ సమయంలో కోటయ్య భార్య భోజనం పెట్టి తీసుకురావడానికి వెళ్తుంది. మరోవైపు భిక్షపతి కూలీలను మోసం చేసి సంపాదించిన డబ్బులను చూసి సంతోషిస్తాడు. ఈ విధంగా రోజులనేవి గడుస్తాయి. ఒకసారి వీరన్న పని జరుగుతున్న చోటు వద్దకు వచ్చి భిక్షపతిని కలుస్తాడు. ఏంట్రా వీరప్ప, ఈ రోజు ఆలస్యమైంది. సర్లే, ఇల్లు పని చూసుకో. అయ్యా, నేను ఈ రోజు పనిలోకి రాలేనని చెప్పడానికి వచ్చానండి. నిన్న రాత్రి నుండి నా భార్యకు అసలు ఒంట్లో బాగుండడం లేదండి. అందుకే ఒకసారి వైద్యుని వద్దకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ లోకంలో నీకు మాత్రమే పెళ్ళం ఉందా? ఇప్పుడు చచ్చిపోయేంత రోగం ఏం వచ్చేలేదు కదా. అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు? నేను అవసరం ఉండబట్టే కదా అడిగాను కదండి. అవన్నీ నాకు అనవసరం రా.
ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో, కావాలంటే సాయంత్రం వైద్యం దగ్గర తీసుకెళ్ళు. ఆ మాటలు విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వీరన్న బాధగా అదే చోటులో పని చేస్తాడు. నిజానికి వీరయ్య తన యజమానిని ఎదిరించలేక ఉండిపోతాడు. అరే వీరప్ప, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ముందు వెళ్ళి వైద్యుని కలువు. నిజంగా మన యజమానికి కొంచెం కూడా జాలేదు కోటయ్య. ఎప్పుడు తన పని పూర్తి అవ్వాలని చూస్తాడు గానీ మన గురించి ఆలోచించడు. సర్లే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వీరప్ప, నువ్వు ఇంటికి బయలుదేరు. వీరయ్య అసహనంగా అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ రోజు నుండి కోటయ్య తన యజమాని ప్రవర్తనను తీక్షణంగా పరిశీలించటం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తమ కూలీ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం, అనుకున్న సమయం కన్నా ఎక్కువసేపు పనులు చేయించుకోవటం, కనీసం తృప్తిగా భోజనం కూడా తిననీయకపోవటం లాంటి పనులు చూస్తాడు. ఒకరోజు ఎప్పటిలా పక్క గ్రామం షావుకారు వద్దకు వేకువజామున పనికి వెళ్లి చీకటి పడే సమయం వరకు కష్టపడి పనిచేస్తారు. అలా పని పూర్తయిన తరువాత కోటయ్య ఒక్క క్షణం ఆలోచించి షావుకారు వద్దకు వెళ్తాడు. అయ్యో, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు కోటయ్య. అదే అయ్యా, మేము చేసిన పనికి మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని మా కూలీ డబ్బులు 1000 రూపాయలు పెంచితే బాగుంటుందండి. నువ్వు ఏమైనా తాగేసి వాగుతున్నావా కోటయ్య? నేను రోజువారీ కూలీ కింద మీ అయ్యగారికి 1500 రూపాయలు ఇస్తుంటే నువ్వేంటి కొత్తగా 1000 రూపాయలు అడుగుతున్నావు? ఆ మాటలు విని కోటయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత కోటయ్య వీరన్న వాళ్లు మాట్లాడుకుంటూ ఇన్ని రోజులు తమ యజమాని వారిని మోసం చేస్తూ డబ్బులు దోచుకున్నట్టు తెలుస్తుంది. దాంతో మరుసటి రోజు ఇదే విషయం గురించి అడగాలని వారంతా కలిసి భిక్షపతి వద్దకు వెళ్తారు. పనులన్నీ మానేసి అందరూ కట్టకట్టుకుని వచ్చారేట్రా, ఏంటి విషయం? అయ్యా, మా కష్టానికి మీరిచ్చే కూలి డబ్బులకి ఏమాత్రం పొంతం లేదండి. దయచేసి మా కూలీ డబ్బులు పెంచి వేలకిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం. ఇప్పుడు మీ హక్కుల గురించి మాట్లాడడానికి వచ్చారా? ఇన్నేళ్ళు నేను ఇచ్చిన బెచ్చంతో బతికారు, ఆ విషయం మర్చిపోకండి. అదంతా మా కష్టం వల్లే కదయ్యా జరిగింది. మీకు ఆ షావుకారు 1500 ఇస్తుంటే మాకు అందులో 500 ఇస్తున్నారు కదా. ఆ మాట వినగానే ఎక్కడ లేని కోపమంతా భిక్షపతికి వస్తుంది. అప్పుడు భిక్షపతి తన నోటికొచ్చినట్టు అక్కడున్న అందరినీ తిట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో భర్త మాటలు విని సులోచన బయటకొస్తుంది. ఏమండి, మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి. మీరు ఇలా గొడవ పడటం మంచిది కాదు. అసలు ఈ కుక్కలకి ఎంత ధైర్యం, నా ముందే నిలబడి నన్ను ఎదురుతూ మాట్లాడుతున్నారు. నా మోచేతికి అంత నీళ్లు తాగి బతికే కూలి ఎదవలు. అయ్యో, ఏంటండి ఆ మాటలు? ముందు మీరు లోపలికి పదండి. ఆ సమయంలో భిక్షపతి ముందు వెనక ఆలోచించకుండా నోటికొచ్చిన మాటలన్నీ అనేస్తాడు. అయితే కోటయ్య వాళ్లు ఒక్క మాటకు కూడా బదులివ్వరు. చివరిగా వారంతా అక్కడి నుండి వెళ్లిపోయే ముందు కోటయ్య ఒక విషయం భిక్షపతితో చెబుతాడు. ఈ రోజు మీరు చాలా చక్కగా మాట్లాడారయ్యా, కానీ ఒక కూలోడు ఏం చేయగలడో మీకు త్వరలో తెలుసుకుంటారు. నీ బెదిరింపు మాటలకు ఎవరు భయపడరు. ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇదయ్యా మీ అసలు రూపం. మాకిప్పుడు బాగా బుద్ధి వచ్చింది అని కోటయ్య తన వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రోజంతా భిక్షపతి ఎవ్వరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటాడు. ఇక మరుసటి రోజు ఎప్పటిలా భిక్షపతి తన చోటుకు వెళ్లినప్పుడు అక్కడ పనివాళ్లు ఎవ్వరూ కనిపించరు. అలా మధ్యాహ్న వేళ వరకు ఎదురు చూస్తాడు, కానీ ఒక్కరు కూడా పనికిరారు. నిజానికి వారంతా ఒక మాట మీద నిలబడి భిక్షపతి వద్ద పనికి పోకూడదని నిర్ణయించుకుంటారు. ఇలా మనం చేయడం సరైన పని అంటావా కోటయ్య? నిన్న మీరంతా పెద్ద మనిషి మాటలు విన్నారు కదా. మనవి కూలి బతుకులే కావచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడం కదా. నువ్వు చెప్పింది నిజమే కోటయ్య. ఇన్నేళ్ల పాటు మన కష్టాన్ని దోచుకొని ఆస్తులన్నీ కూడగట్టుకున్నాడు. అలాంటి వాడి దగ్గర పని చేయడం అనవసరం. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇలాగే రోజంతా ఖాళీగా ఉండలేం కదా. దాని గురించి మీరు ఎవరో కంగారు పడకండి. మన ఊర్లో చాలా పనులు ఉంటాయి. మనం అంతా కష్టాన్ని నమ్ముకునే వాళ్ళం. ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం. కోటయ్య చెప్పిన దానికి మిగిలిన వారంతా సరేనని ఒప్పుకుంటారు. దాంతో కొంతమంది వ్యక్తులు కట్టెలు కొట్టడానికి అడవికి పోతే మరి కొంతమంది ఇళ్ల నిర్మాణ పనులకు వెళ్లిపోతారు. ఈ విధంగా వారం రోజులు గడుస్తాయి. దాంతో భిక్షపతి వ్యాపారానికి అడ్డంకి పడింది. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వే నాకు నీతులు చెప్పకు. కావాలంటే నేను పక్కూరు నుండి జనాలు దింపుకొని పనులు చేయించుకుంటాను. సరే, మీకు నచ్చినట్లు చేసుకోండి. నేను మళ్ళీ మీ విషయంలో జోక్యం చేసుకోను అని సులోచన కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత భిక్షపతి పక్క గ్రామం నుండి పనివాళ్లని రప్పించుకోవాలని భావించి ఒక జట్టు మేస్త్రీని కలిసి మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు భిక్షపతి అవసరాన్ని ఆసరాగా తీసుకుని రెట్టింపు కూలీ డబ్బులు అడుగుతాడు. దాంతో భిక్షపతి నిరాశగా వెనుదిరిగి
వెనుతిరిగి వచ్చేస్తాడు. అలా గ్రామానికి చేరుకున్న తరువాత అక్కడ తన పనివాళ్లు సంతోషంగా ఉండడం చూసి భిక్షపతి ఓర్వలేకపోతాడు. ఏవండి, ఆ భిక్షపతి వ్యాపారం ఏవీ నడవట్లేదనుకుంటా. మొన్న మధ్య ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. అవును లక్ష్మి, ఇన్ని రోజులు మా కష్టాన్ని వాడుకొని బాగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నట్టున్నాయి. అసలు మనకు ఈ స్వార్థం అనేది ఎందుకుందో ఏంటో అర్థం కావట్లేదండి. ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉంటుంది లక్ష్మి. ఎప్పుడైతే స్వార్థం అదుపు తప్పుతుందో భిక్షపతికి ఎదురైన పరిస్థితులు లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా 3 నెలలు గడుస్తాయి. అలానే భిక్షపతి గదిలో నుండి బయటకు రావడం మానేస్తాడు. అదే విధంగా భార్య కూడా అతన్ని సరిగ్గా పట్టించుకోవడం మానేస్తుంది. దాంతో కోపం వచ్చిన భిక్షపతి బీరువాలో ఉన్న డబ్బు మొత్తం బయటకు తీసి పడేస్తుంటాడు. అప్పుడు గదిలో నుండి వస్తున్న శబ్దాలు విని సులోచన అక్కడికొస్తుంది. అయ్యో, ఏమైందండి? ఎందుకిలా చేస్తున్నారు? నేను తప్పు చేశాను సులోచన. ఇన్ని రోజులు నా స్వార్థం చూసుకుంటూ బతికాను. కానీ ఎప్పుడైతే నా నుండి ఒక్కొక్కటి దూరం అయ్యాయో మెల్లిగా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటండి చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు? మీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కనీసం ఇకనైనా పాత జీవితాన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుదాం. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఇంకొక పని చేయాల్సింది సులోచన. భిక్షపతి కోటయ్య వాళ్ల దగ్గరకు వచ్చినప్పుడు వారంతా అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్నట్టు వారిని క్షమాపణలు అడుగుతారు. ఆ మాటలను కోటయ్య వాళ్లు మొదట్లో నమ్మలేకపోతారు. అయితే భిక్షపతి మాటల్లో నిజాయితీని వారు గుర్తిస్తారు. నేను మీ శ్రమను వాడుకొని చాలా డబ్బులు సంపాదించాను. ఎప్పుడైతే మీరంతా నన్ను వదిలి వెళ్ళిపోయారో నేను ఒంటరిగా ఏం చేయలేనని అర్థమైంది. దయచేసి నన్ను క్షమిస్తారా? అయ్యో, మీరు నిజమేంటో తెలుసుకున్నారు. అది చాలు మాకు. మీ మీద ఎటువంటి ద్వేషం లేదండి. కాకపోతే మా శ్రమ తగ్గ ఫలితం దొరకడం లేదని బాధపడ్డాం. న్యాయంగా మీకు దక్కాల్సిన డబ్బులన్నీ త్వరలో తిరిగిచ్చేస్తాను. అలాగే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అయ్యా, మీరు ఈ ఊరు వదిలి వెళ్ళడం ఏంటండి? మేమంతా తిరిగి మళ్ళీ పనిలోకి వస్తాం. వీరన్న చెప్పిన దానికి కోటయ్య వాళ్లు కూడా అవునన్నట్టు సమాధానం ఇస్తారు. ఆ మాటలకు భిక్షపతి సంతోషిస్తాడు. ఆ రోజు నుండి భిక్షపతి తన దగ్గర పనిచేసే వాళ్లను బాగా చూసుకుంటాడు. దాంతో మెల్లిగా భిక్షపతి వ్యాపారం పుంజుకుంటుంది. మనం జీవితంలో స్వార్థంగా ఆలోచిస్తూ బ్రతికితే అది ఎప్పటికైనా చెడవుతుంది. కాబట్టి మనిషిగా ఎదుటి వాళ్ల కష్టాన్ని తెలుసుకుని మెలిగితే సంతోషకరంగా జీవితం ఉంటుంది. For more videos, please subscribe our channel.